సంయుగ్మం ప్రక్రియకు సంబంధించి ఈ క్రింది వాక్యం సరికానిది. మొదటి వాక్యం, పెరామీషియంలో సంయుగ్మం అనుకూల పరిస్థితుల్లో జరుగుతుంది. రెండవ వాక్యం, సంయుగ్మ ప్రక్రియలో 2 పెరామీషియంలు పాల్గొంటాయి. మూడవ వాక్యం, సంయుగ్మంలో కేంద్రక పదార్థాలు పరస్పరం మార్పిడి చేసుకుంటాయి. నాలుగవ వాక్యం, సంయుగ్మంలో ఏర్పడిన జీవులు ప్రతికూల పరిస్థితులను తట్టుకోగలవు. ఇక్కడ సరైన సమాధానం అనేది 1 అవుతుంది. ఎందుకంటే మనకి ప్రశ్నలో సరికానిది అడగడం జరిగింది. కాబట్టి ఇక్కడ సరికాని వాక్యం అనేది కేవలం 1 మాత్రమే. ఎందుకంటే పెరామీషియంలో సంయుగ్మం అనేది ప్రతికూల పరిస్థితుల్లో జరుగుతుంది, కానీ ఇక్కడ మనకి అనుకూల పరిస్థితిలో జరుగుతుందని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది సరికాని వాక్యం. కాబట్టి సరైన సమాధానం అనేది 1 అవుతుంది. మొక్కల్లో ఒక పురుష బీజ కేంద్రకం ద్వితీయ కేంద్రకంతో కలవడం వల్ల ఇది ఏర్పడుతుంది. ఆప్షన్ ఏ అంకురచ్చదం, ఆప్షన్ బి బీజదళాలు, ఆప్షన్ సి పిండకోశం, ఆప్షన్ డి సిద్ధ బీజాలు. సరైన సమాధానం ఆప్షన్ ఏ అంకురచ్చదం. మొక్కలలో 2 పురుష బీజ కేంద్రకాలు ఉంటాయి. ఈ 2 పురుష బీజ కేంద్రకాలలో ఒక పురుష బీజ కేంద్రకం అనేది పిండకోశంలో ఉన్నటువంటి ఇక్కడ కింది భాగంలో ఉన్నటువంటి స్త్రీ బీజ కణంతో కలవడం వల్ల సంయుక్త బీజం ఏర్పడుతుంది. అదేవిధంగా రెండవ పురుష బీజ కేంద్రకం అనేది ఈ మధ్య భాగంలో ఉన్న ద్వితీయ కేంద్రకంతో కలవడం వల్ల అంకురచ్చదం ఏర్పడుతుంది. ఈ అంకురచ్చదం అనేది 3n అంటే త్రయస్థితికలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ద్వితీయ కేంద్రకంతో ఒక పురుష బీజ కేంద్రకం ద్వితీయ కేంద్రకంతో కలవడం వల్ల ఏర్పడేది అంకురచ్చదం. అండములోనికి శుక్రకణం ఎలా ప్రవేశిస్తుంది? ఆప్షన్ ఏ అండత్వచమునకు రంధ్రం చేసి, ఆప్షన్ బి రసాయనాలతో త్వచమును నశింపచేసి, ఆప్షన్ సి త్వచమును దంతాలతో కొరికి, ఆప్షన్ డి త్వచములో ఉన్న ఖాళీల ద్వారా. సరైన సమాధానం ఆప్షన్ బి రసాయనాలతో త్వచమును నశింపజేసి. ఎందుకంటే శుక్రకణం యొక్క పై భాగంలో ఈ తల భాగంలో అనేక రకాలైనటువంటి ఎంజైమ్లు అనేవి ఉండడం జరుగుతుంది. ఈ ఎంజైమ్ల మూలంగానే అండములోని బయట ఉన్నటువంటి త్వచాన్ని కరిగించి ఈ శుక్రకణం అనేది అండంలోకి ప్రవేశించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సరైన సమాధానం అనేది బి అవుతుంది. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ఈ భాగంలో శుక్రకణాలు ఉత్పత్తి అవుతాయి. ఆప్షన్ ఏ శుక్రాశయము, ఆప్షన్ బి ముష్కాలు, ఆప్షన్ సి పౌరుష గ్రంథి, ఆప్షన్ డి శుక్రవాహిక. సరైన సమాధానం ఆప్షన్ బి ముష్కాలు. మానవుని యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఈ ఒక జత ముష్కాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఈ ముష్కాలలోనే శుక్రకణాలు అనేవి ఉత్పత్తి అవుతాయి. మిగతా ఆప్షన్స్ని గమనించినట్లయితే ఆప్షన్ ఏ శుక్రాశయము, దీన్నే మనము ఎపిడిడిమిస్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ శుక్రాశయంలో శుక్రకణాలు అనేవి తాత్కాలికంగా నిల్వ చేయబడతాయి. ఇక ఆప్షన్ సిని గమనించినట్లయితే పౌరుష గ్రంథి. ఈ పౌరుష గ్రంథి అనేది ఒక పౌరుష స్రావకం అనేటటువంటిది స్రవించడం జరుగుతుంది. ఈ స్రావకం అనేది శుక్రకణాలకు కావలసినటువంటి పోషకాలను అందించడం జరుగుతుంది. ఇక ఆప్షన్ డి శుక్రవాహికను గమనించినట్లయితే శుక్రవాహిక అనేది ముష్కాల నుంచి ఏర్పడ్డటువంటి శుక్రకణాలు అనేవి ప్రసేకంలోకి తీసుకురావడానికి ఒక ట్యూబ్ లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఇవి శుక్రవాహిక. కాబట్టి ఎక్కడ శుక్రకణాలు ఉత్పత్తి అవుతాయంటే సరైన సమాధానం అనేది ముష్కాలు అవుతుంది. ప్రదీక్ష తన ఇంటిలో బల్లి తెగిపోయిన తోకను తిరిగి ఏర్పరచుకోవడం గమనించింది. ఇది ఏ ప్రక్రియ? ఆప్షన్ ఏ విచ్చిత్తి,
ఆప్షన్ బి కొరకీభవనం, ఆప్షన్ సి పునరుత్పత్తి, ఆప్షన్ డి ముక్కలవ్వడం. సరైన సమాధానం ఆప్షన్ సి పునరుత్పత్తి. ఎందుకంటే ఇక్కడ బల్లి తన తెగిపోయిన తోకని మళ్ళీ ఏర్పరచుకుంటుంది. అంటే తెగిపోయినటువంటి భాగాన్ని మళ్ళీ ఏర్పరచుకున్నట్లయితే దాన్ని పునరుత్పత్తిగా పిలవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా శాకీయ ప్రత్యుత్పత్తిలోని ఒక విధానం. ఇక మిగతా ఆప్షన్స్ని గమనించినట్లయితే ఇక్కడ విచ్చిత్తి అనేటటువంటి ఈ ప్రక్రియ మనకి బ్యాక్టీరియాలో గమనించవచ్చు. అదేవిధంగా అమీబాలో కూడా మనం విచ్చిత్తి ప్రక్రియను గమనించవచ్చు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ కొరకీభవనాన్ని మనము ఈస్ట్లో గమనించవచ్చు. ఇక ముక్కలవ్వడం ఈ అలైంగిక ప్రత్యుత్పత్తిని మనం నిమ్న స్థాయికి చెందినటువంటి శైవలాలు కానీ శిలీంధ్రాలు లాంటి మొక్కలలో మనం గమనించవచ్చు. ఇవన్నీ కూడా అలైంగిక ప్రత్యుత్పత్తికి విధానాలుగా చెప్పవచ్చు. మానవ శరీరంలోని ఈ అవయవంలోనున్న కణాలు విభజన శక్తిని కలిగి లేవు. ఆప్షన్ ఏ ఊపిరితిత్తులు, ఆప్షన్ బి మూత్రపిండం, ఆప్షన్ సి జీర్ణాశయం, ఆప్షన్ డి మెదడు. సరైన సమాధానం ఆప్షన్ డి మెదడు. ఇక్కడ మెదడులో ఉన్నటువంటి కణాలు అనేవి విభజన శక్తిని కలిగి ఉండవు. అంటే పుట్టుకతో ఎన్నైతే నాడీ కణాలు మెదడులో ఉంటాయో అన్నే నాడీ కణాలు మనం చనిపోయేంత వరకు నాడీ కణాల సంఖ్య అనేది మారదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి నాడీ కణాలకు విభజన శక్తి అనేది లోపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సరైన సమాధానం అనేది డి అవుతుంది. మిగతా ఆప్షన్స్ని గమనించినట్లయితే ఊపిరితిత్తులలో కానీ ఇక్కడ మూత్రపిండంలో కానీ జీర్ణాశయంలో ఉన్నటువంటి కణాల సంఖ్య అనేది మన యొక్క శరీర ఆకృతిని బట్టి మారుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మెదడులో కణాల విభజన అనేది జరగదు. ఈ క్రింది వాటిలో సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ ప్రథమ దశ, చలన దశ, అంత్యదశ, మధ్యస్థ దశ. ఆప్షన్ బి ప్రథమ దశ, మధ్యస్థ దశ, చలన దశ, అంత్యదశ. ఆప్షన్ సి మధ్యస్థ దశ, అంత్యదశ, ప్రథమ దశ, చలన దశ. ఆప్షన్ డి ప్రథమ దశ, చలన దశ, మధ్యస్థ దశ, అంత్యదశ. సరైన సమాధానం ఆప్షన్ బి. ఇక్కడ ప్రథమ దశ, ఆ తర్వాత మధ్యస్థ దశ ఉంటుంది, ఆ తర్వాత చలన దశ ఉంటుంది, ఆ తర్వాత అంత్యదశ అనేది ఉంటుంది. ఇవి సమవిభజనలో ఉన్నటువంటి దశలు అనేవి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సరైన సమాధానం అనేది బి అవుతుంది. ఇక్కడ కణ అని మెన్షన్ చేసుకోండి. కణ విభజనలోని దశలను సరైన క్రమంలో అమర్చండి. ఎస్ దశ 1, G2 దశ 2, M దశ 3, G1 దశ 4. ఆప్షన్ ఏ 4, 1, 2, 3 అనగా G1 దశ, G2 దశ, S దశ, G2 దశ, M దశ. ఆప్షన్ బి అనగా 2, 3, 4, 1 అంటే G2 దశ, M దశ, G1 దశ, S దశ. ఆప్షన్ సి 4, 2, 3, 1 అనగా G1 దశ, G2 దశ, M దశ, S దశ. ఆప్షన్ 4 1, 3, 4, 2 అనగా S దశ, M దశ, G1 దశ, G2 దశ. సరైన సమాధానం ఆప్షన్ ఏ 4, 1, 2, 3 అనగా G1 దశ, S దశ, G2 దశ, M దశ. ఇది కణ విభజనలోని సరైనటువంటి దశలు. మొదటిగా G1 దశ ఉంటుంది, ఆ తర్వాత S దశ, ఆ తర్వాత G2 దశ, ఆ తర్వాత M దశ. ఈ విధంగా
4 దశలుగా విభజించడం జరుగుతుంది. ఇది సరైనటువంటి సమాధానం. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ఈ భాగంలో శుక్ర కణాలు తాత్కాలికంగా నిల్వ చేయబడతాయి. ఆప్షన్ ఏ ముష్కాలు, ఆప్షన్ బి శుక్రవాహికలు, ఆప్షన్ సి పౌరుష గ్రంథి, ఆప్షన్ డి ఎపిడిడిమిస్. సరైన సమాధానం ఆప్షన్ డి ఎపిడిడిమిస్. ఎందుకంటే ఇక్కడ మిగతా ఆప్షన్స్ని గమనించినట్లయితే ఆప్షన్ ఏ ముష్కాలలో శుక్ర కణాలు ఉత్పత్తి అవుతాయి. ముష్కాలలో ఉత్పత్తి అయినటువంటి ఈ శుక్ర కణాలు అనేవి ఎపిడిడిమిస్లో తాత్కాలికంగా నిల్వ చేయబడతాయి. ఇక్కడ ముష్కాల నుంచి శుక్ర కణాలు ఎపిడిడిమిస్కి తీసుకువచ్చేవి శుక్రవాహికలు. ఇక్కడ ఆప్షన్ సిని గమనించినట్లయితే ఈ పౌరుష గ్రంథి అనేది శుక్ర కణాలకు కావాల్సినటువంటి పోషకాలను కానీ అదేవిధంగా మిగతా ఆహార పదార్థాలు వాటి యొక్క చలనానికి కావాల్సినటువంటి శక్తిని అవన్నిటి కూడా ఈ పౌరుష గ్రంథి ఒక స్రావాన్ని స్రవించడం జరుగుతుంది. ఆ స్రావంలో ఆ శుక్ర కణాలని కదలడానికి అదేవిధంగా వాటికి ఆహారంగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది అందుకోసమే ఇక్కడ శుక్ర కణాలు తాత్కాలికంగా ఎక్కడ నిల్వ చేయబడతాయి అంటే ఎపిడిడిమిస్లో నిల్వ చేయబడతాయి. కాబట్టి సరైన సమాధానం అనేది డి అవుతుంది. పిండకోశంలోని ఈ కణం ద్వయస్థితిలో ఉంటుంది. ఆప్షన్ ఏ ద్వితీయ కేంద్రకం, ఆప్షన్ బి ప్రతిపాద కణాలు, ఆప్షన్ సి సహాయక కణాలు, ఆప్షన్ డి స్త్రీబీజ కణం. సరైన సమాధానం ద్వితీయ కేంద్రకం. ద్వితీయ కేంద్రకం అనేది పిండకోశంలో మధ్య భాగంలో ఉంటుంది. దీంట్లో 2 కేంద్రకాలు ఉండి ఒకే కణంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ద్వితీయ కేంద్రకం అంటారు. ఈ ద్వితీయ కేంద్రకం అనేది పరాగనాళంలో ఉన్నటువంటి ఒక పురుష కేంద్రకంతో కలుస్తుంది. కలవడం వల్ల అంకురచ్చదం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ద్వయస్థితిలో ఉన్నటువంటి కణం ఏదైతే ఉందో అది ద్వితీయ కేంద్రకం. కానీ దీన్ని కణంగా కూడా పరిగణిస్తారు. 2 కేంద్రకాలు ఉంటాయి కాబట్టి దీన్ని ద్వితీయ కేంద్రకంగా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇక మిగతా ఆప్షన్స్ని గమనించినట్లయితే ఆప్షన్ బి ప్రతిపాద కణాలు అనేవి ఇక్కడ పై వైపున 3 ప్రతిపాద కణాలు ఉంటాయి. ఇవి ఏకస్థితిలో ఉండడం జరుగుతుంది. ఇవి తనకు కావాల్సిన పిండకోశానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలని సేకరించడం యొక్క విధి. అదేవిధంగా ఆప్షన్ సిని గమనించినట్లయితే సహాయక కణాలు అనేవి కింది భాగంలో ఉన్నటువంటి స్త్రీబీజ కణానికి ఇరువైపులా సహాయక కణాలు ఉంటాయి. ఇవి పరాగనాళం అనేది స్త్రీబీజ కణం వైపుగా రావడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇవి కూడా ఏకస్థితిలో ఉంటాయి. ఇక ఆప్షన్ డిని గమనించినట్లయితే స్త్రీబీజ కణం అనేది పిండకోశంలో కింది వైపున ఉంటుంది. ఇది కూడా ఏకస్థితిలో ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ పరాగనాళంలో ఉన్నటువంటి 2 పురుష బీజ కేంద్రకాలలో ఒకటి ద్వయస్థితికంగా ఉన్నటువంటి ద్వితీయ కేంద్రకంతో కలుస్తుంది. కలవడం వల్ల అంకురచ్చదం ఏర్పడుతుంది. ఇంకొక పురుష బీజ కేంద్రకం అనేది స్త్రీ బీజ కణంతో కలుస్తుంది. కలవడం వల్ల సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఆ సంయుక్త బీజమే పిండంగా మారి విత్తనంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ద్వయస్థితిలో ఉన్నటువంటి కణం ఏది అని అంటే ద్వితీయ కేంద్రకం మాత్రమే. మిగతా అన్నీ కూడా ఏకస్థితికంగా ఉండడం జరుగుతుంది. మొక్కలలోని ఈ భాగం శాకీయ ప్రత్యుత్పత్తిలో పాల్గొనదు. ఆప్షన్ ఏ వేరు, ఆప్షన్ బి పుష్పము, ఆప్షన్ సి పత్రం, ఆప్షన్ డి కాండము. సరైన సమాధానం ఆప్షన్ బి పుష్పము. ఎందుకంటే పుష్పం అనేది శాకీయ ప్రత్యుత్పత్తిలో పాల్గొనదు. అసలు శాకీయ ప్రత్యుత్పత్తి అంటే మొక్కలోని శాకీయ భాగాల ద్వారా జరిగేటటువంటి ప్రత్యుత్పత్తిని శాకీయ ప్రత్యుత్పత్తి అంటారు. ఇక్కడ శాకీయ భాగాలు అంటే వేరు కానీ, పత్రము కానీ, కాండము, ఈ 3 శాకీయ భాగాలు. పుష్పం అనేది లైంగిక భాగంగా పరిగణించబడుతుంది. కాబట్టి
పుష్పం అనేది శాఖీయ ప్రత్యుత్పత్తిలో పాల్గొనదు. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. మొదటి వాక్యం, పెరామీషియం అనుకూల పరిస్థితులలో ద్విధా విచ్ఛిత్తి జరుపుతాయి. రెండవ వాక్యం, పెరామీషియం ప్రతికూల పరిస్థితులలో సంయుగ్మం జరుపుతాయి. మూడవ వాక్యం, పెరామీషియం ప్రతికూల పరిస్థితులలో ద్విధా విచ్ఛిత్తి జరుపుతాయి. నాలుగవ వాక్యం, పెరామీషియం అనుకూల పరిస్థితులలో సంయుగ్మం జరుపుతాయి. ఆప్షన్ ఏ 1 మరియు 2, ఆప్షన్ బి 2 మరియు 3, ఆప్షన్ సి 3 మరియు 4, ఆప్షన్ డి 1 మరియు 3. వీటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. సరైన సమాధానం ఆప్షన్ ఏ. సరైన సమాధానం ఆప్షన్ ఏ 1 మరియు 2. అంటే పెరామీషియము అనుకూల పరిస్థితిలో ఉన్నప్పుడు ద్విధా విచ్ఛిత్తి జరుపుతుంది. అదే ప్రతికూల పరిస్థితిలో ఉన్నప్పుడు సంయుగ్మం ద్వారా ప్రత్యుత్పత్తి జరపడం మనం గమనించవచ్చు. కాబట్టి సరైన సమాధానం అనేది ఏ అవుతుంది. మొదటి వాక్యం, ప్రత్యుత్పత్తికి పట్టే సమయం జీవి నుండి జీవికి మారదు. రెండవ వాక్యం, జీవులు ప్రత్యుత్పత్తి ద్వారా తర్వాత తరాన్ని ఉత్పత్తి చేస్తాయి. పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఆప్షన్ బి మొదటి వాక్యం సరికానిది, రెండవ వాక్యం సరైనది. ఆప్షన్ సి 2 వాక్యాలు సరైనవి. ఆప్షన్ డి 2 వాక్యాలు సరికానివి. సరైన సమాధానం ఆప్షన్ ఏ. మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఎందుకో గమనించినట్లయితే, మొదటి వాక్యాన్ని గమనించినట్లయితే ప్రత్యుత్పత్తికి పట్టే సమయం జీవి నుండి జీవికి మారదు అని ఇవ్వడం జరిగింది. నిజానికి ఈ ప్రత్యుత్పత్తికి పట్టే సమయం అనేది జీవి నుండి జీవికి మారుతూ ఉంటుంది. అంటే కొన్ని జీవులలో ప్రత్యుత్పత్తి అనేది తొందరగా జరుగుతుంది, మరికొన్ని జీవులలో చాలా ఎక్కువ సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది సరైనటువంటి వాక్యం కాదు. ఇక రెండవ వాక్యాన్ని గమనించినట్లయితే, జీవులు ప్రత్యుత్పత్తి ద్వారా తర్వాత తరాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది సరైనటువంటి వాక్యమే. ఎలా అంటే ప్రతి జీవి కూడా తన జాతిని భూమిపైన నిరంతరంగా ఉంచాలి అంటే ఖచ్చితంగా అది కేవలము ప్రత్యుత్పత్తి ద్వారా మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఇది సరైనటువంటి వాక్యం. కాబట్టి సరైన సమాధానం అనేది ఏ అవుతుంది. మొదటి వాక్యం, జీవులు వాటి జాతిని కొనసాగించడానికి ప్రత్యుత్పత్తి అనే జీవక్రియ ఉపయోగపడుతుంది. రెండవ వాక్యం, అన్ని రకాల జీవులు వేరువేరు పరిస్థితులలో ఒకే రకంగా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఆప్షన్ బి మొదటి వాక్యం సరికానిది, రెండవ వాక్యం సరైనది. ఆప్షన్ సి 2 వాక్యాలు కూడా సరైనవి. ఆప్షన్ డి 2 వాక్యాలు కూడా సరికానివి. సరైన సమాధానం ఆప్షన్ ఏ మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఎందుకోసమో గమనించినట్లయితే మొదటి వాక్యంలో జీవులు వాటి జాతిని కొనసాగించడానికి ప్రత్యుత్పత్తి అనేటటువంటి జీవక్రియ ఉపయోగపడుతుంది. ఇది సరైనటువంటి వాక్యం. ఎందుకంటే ఏ జీవి అయినా, ఏ జాతి జీవి అయినా భూమిపై కొనసాగించాలంటే కంటిన్యూగా అది ప్రత్యుత్పత్తి విధానం ద్వారా మాత్రమే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రత్యుత్పత్తి విధానం ద్వారా జీవి తన జాతిని శాశ్వతంగా భూమిపైన ఉంచగలుగుతుంది. ఇక రెండవ వాక్యాన్ని గమనించినట్లయితే, అన్ని రకాల జీవులు వేరువేరు పరిస్థితుల్లో ఒకే రకంగా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. ఇది సరైనటువంటి వాక్యం కాదు. ఎందుకంటే వేరువేరు జీవులు వేరువేరు పరిస్థితులలో వేరువేరు రకంగా ప్రత్యుత్పత్తి జరుపుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్క జీవి ఒక్కొక్క విధమైనటువంటి ప్రత్యుత్పత్తిని జరుపుతూ ఉంటుంది. కాబట్టి ఇది సరైనటువంటి వాక్యం కాదు. కాబట్టి సరైన సమాధానం అనేది ఏ అవుతుంది. ముక్కలగుట అనే పద్ధతి
ఏ రకమైన జీవులలో సాధారణంగా కనిపిస్తుంది? ఆప్షన్ ఏ పెద్ద జంతువులు, ఆప్షన్ బి పక్షులు, ఆప్షన్ సి సరళ నిర్మాణం గల జీవులు, ఆప్షన్ డి క్షీరదాలు. సరైన సమాధానం ఆప్షన్ సి సరళ నిర్మాణం గల జీవులు. ఇక్కడ ముక్కలవ్వడం అనేటటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది కేవలం సరళ నిర్మాణం గల జీవులలో మనం గమనించవచ్చు. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ విచ్చిత్తి పెరామిషియం, ఆప్షన్ బి కొరకీభవనం ఈస్ట్, ఆప్షన్ సి ముక్కలగుట బ్యాక్టీరియా, ఆప్షన్ డి అనిషేక జననం కందిరీగలు. సరైన సమాధానం ఆప్షన్ సి ముక్కలగుట బ్యాక్టీరియా. ఎందుకంటే మనకి ప్రశ్నలో సరికాని జతను గుర్తించమన్నారు, కాబట్టి సరికాని జత అనేది సి అవుతుంది. ఎందుకంటే బ్యాక్టీరియాలో విచ్చిత్తి అనేటటువంటి ప్రక్రియ జరుగుతుంది, కానీ ఇక్కడ ముక్కలగుట అని ఇవ్వడం జరిగింది, కాబట్టి ఇది సరికాని జత. మిగతావి పరిశీలించినట్లయితే ఆప్షన్ ఏలో విచ్చిత్తి పెరామిషియంలో జరుగుతుంది, అదేవిధంగా కొరకీభవనం అనేది ఈస్టులో గమనించవచ్చు, అదేవిధంగా అనిషేక జననం అనేది మనం కందిరీగలో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సరికాని జత అనేది సి అవుతుంది. ఈ క్రింది ఏ మొక్కలలో సహజంగా విత్తన రహిత ఫలాలు ఉంటాయి? ఆప్షన్ ఏ పుచ్చ పండ్లు, ఆప్షన్ బి ద్రాక్ష, ఆప్షన్ సి అరటి, ఆప్షన్ డి టమాటా. సరైన సమాధానం ఆప్షన్ సి అరటి. అరటిలో సహజ సిద్ధంగానే విత్తనాలు లేనటువంటి ఫలాలను మనం గమనించవచ్చు. అది అనిషేక ఫలనం అనేటటువంటి ప్రక్రియ ద్వారా ఈ విత్తనాలు లేనటువంటి పండ్లను ఉత్పత్తి చేయడానికి వీలవుతుంది. అనిషేక జననం ఈ క్రింది జీవులలో జరగదు. ఆప్షన్ ఏ చీమలు, ఆప్షన్ బి తేనెటీగలు, ఆప్షన్ సి కందిరీగలు, ఆప్షన్ డి ఎలుకలు, ఆప్షన్ ఈ ఈగలు, ఆప్షన్ ఎఫ్ సీతకొక చిలుకలు. ఇక్కడ స్మాల్ ఏ డిఎఫ్సిఏ, బి బిడిఎఫ్, ఆప్షన్ సి డిఈఎఫ్, ఆప్షన్ డి బిఈఎఫ్. సరైన సమాధానం ఆప్షన్ సి అంటే డిఈఎఫ్, అంటే ఎలుకలు, ఈగలు, సీతకొక చిలుకలు. వీటిలో మనం అనిషేక జననాన్ని గమనించలేము. మిగతా ఆప్షన్స్ని గమనించినట్లయితే చీమలు కానీ, తేనెటీగలు కానీ, కందిరీగలు కానీ వీటిలో అనిషేక జననంని మనం పరిశీలించవచ్చు. అనిషేక జననం ప్రదర్శించే జంతువులు. ఆప్షన్ ఏ ప్లనేరియా, ఆప్షన్ బి బద్దె పురుగులు, ఆప్షన్ సి కందిరీగలు, ఆప్షన్ డి సీతకొక చిలుక. సరైన సమాధానం ఆప్షన్ సి కందిరీగలు. అంటే కందిరీగలలో మనం అనిషేక జననాన్ని గమనించవచ్చు. ఇక్కడ మిగతా ఆప్షన్స్ని గమనించినట్లయితే ప్లనేరియాలో మనకి పునరుత్పత్తి అనేటటువంటి అలైంగిక విధానాన్ని పరిశీలించవచ్చు. బద్దె పురుగులలో మనం ముక్కలగుట అనేటటువంటి అలైంగిక విధానాన్ని పరిశీలించవచ్చు. ఇక్కడ సీతకొక చిలుకలలో మనం లైంగిక పద్ధతిని పరిశీలించవచ్చు. కానీ ఇక్కడ కందిరీగలలో మనం అనిషేక జననాన్ని ప్రదర్శించేటటువంటి జంతువులు మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో సి అనేది సరైన సమాధానం. ఏ రకమైన విచ్చిత్తి ప్రక్రియ తక్కువ సమయంలో ఎక్కువ సమూహాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది? ఆప్షన్ ఏ ద్విధా విచ్చిత్తి, ఆప్షన్ బి కొరకీభవనం, ఆప్షన్ సి బహుధా విచ్చిత్తి, ఆప్షన్ డి ముక్క. సరైన సమాధానం ఆప్షన్ సి బహుధా విచ్చిత్తి. ఈ బహుధా విచ్చిత్తి ప్రక్రియ ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ సంఖ్యలో మనం పిల్ల సమూహాలని మనం గమనించవచ్చు. ఇక మిగతా ఆప్షన్స్ని గమనించినట్లయితే ద్విధా విచ్చిత్తులో కేవలము 2 పిల్ల జీవులు మాత్రమే ఏర్పడతాయి.
ఇక్కడ కొరకి భవనంలో కానీ ముక్కలవడంలో కానీ మనం ఎక్కువ జీవులని గమనించవచ్చు, కానీ బహుదా విచ్ఛిత్తి కంటే ఎక్కువగా ఏర్పడవు. ఇక్కడ తక్కువ సమయంలో ఎక్కువ సమూహాలు అనేవి మనం బహుదా విచ్ఛిత్తి ద్వారా పొందవచ్చు. మొదటి వాక్యం, అనిషేక జననంలో ఫలదీకరణ చెందిన అండాలు స్త్రీ జీవులుగా, ఫలదీకరణం చెందని అండాలు పురుష జీవులుగా అభివృద్ధి చెందుతాయి. రెండవ వాక్యం, పురుష జీవుల నుండి శుక్రకణాలు, స్త్రీ జీవుల నుండి అండాలు క్షయకరణ విభజన ద్వారా ఉత్పత్తి అవుతాయి. పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఆప్షన్ బి, మొదటి వాక్యం సరికానిది, రెండవ వాక్యం సరైనది. ఆప్షన్ సి, రెండు వాక్యాలు సరైనవి. ఆప్షన్ డి, రెండు వాక్యాలు సరికానివి. సరైన సమాధానం ఆప్షన్ ఏ, మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఎందుకు గమనించినట్లయితే, మొదటి వాక్యాన్ని గమనించినట్లయితే ఇక్కడ అనిషేక జననంలో ఫలదీకరణం చెందినటువంటి అండాలు ఏవైతే ఉన్నాయో అవి స్త్రీ జీవులుగా అభివృద్ధి చెందుతాయి. ఫలదీకరణం చెందనటువంటి అండాలు పురుష జీవులుగా అభివృద్ధి చెందుతాయి. ఇక రెండవ వాక్యాన్ని గమనించినట్లయితే పురుష జీవులలో నుండి శుక్రకణాలు అనేవి సమ విభజన ద్వారా విడుదలవుతాయి, కానీ స్త్రీ జీవుల నుండి అండాలు అనేవి క్షయకరణ విభజన ద్వారా ఉత్పత్తి అవుతాయి. కానీ మనకి ఇక్కడ రెండు కూడా క్షయకరణ విభజన ద్వారా ఉత్పత్తి అవుతాయని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది సరైనటువంటి వాక్యం కాదు. కాబట్టి సరైన సమాధానం అనేది ఏ అవుతుంది. ఈ క్రింది విధానాన్ని ఉపయోగించి విత్తన రహిత ఫలాలను ఉత్పత్తి చేయవచ్చు. ఆప్షన్ ఏ, పునరుత్పత్తి. ఆప్షన్ బి, ముక్కలగుట. ఆప్షన్ సి, అంటుకట్టుట. ఆప్షన్ డి, అనిషేక ఫలనం. సరైన సమాధానం ఆప్షన్ డి, అనిషేక ఫలనం. అనిషేక ఫలనం అనేటటువంటి విధానం ద్వారా మనం విత్తనాలు లేనటువంటి ఫలాలను ఉత్పత్తి చేయవచ్చు. దీనిలో సంయోగ బీజాలు అంటే అండాశయం అనేది ఫలదీకరణం చెందకుండా నేరుగా ఫలంగా అభివృద్ధి చెందుతుంది. దాన్ని అనిషేక ఫలనం అంటారు. కాబట్టి దీనిలో విత్తనాలు అనేవి ఉండవు. ఇక్కడ మిగతా ఆప్షన్స్ని గమనించినట్లయితే పునరుత్పత్తి అనేటటువంటి అలైంగిక విధానాన్ని మనము ప్లనేరియాలో గమనించవచ్చు. అంటుకట్టుట అనేది మనం మొక్కలలో శాఖీయ ప్రత్యుత్పత్తి గమనించవచ్చు. ఇక్కడ ముక్కలగుట అనేటటువంటి విధానాన్ని మనము శైవలాలు కానీ శిలీంధ్రాలలో మనం గమనించవచ్చు. ఈ క్రింది వాటిలో కృత్రిమంగా విత్తన రహిత ఫలాలకు ఉదాహరణ కానిది. ఆప్షన్ ఏ, ద్రాక్ష. ఆప్షన్ బి, టమాటా. ఆప్షన్ సి, దానిమ్మ. ఆప్షన్ డి, అరటి. సరైన సమాధానం ఆప్షన్ డి, అరటి. ఎందుకంటే మనకి ఇక్కడ కృత్రిమంగా విత్తన రహిత ఫలాలకు ఉదాహరణ కానిది అని అడగడం జరిగింది. కాబట్టి ఇక్కడ అరటిలో మనం సహజ సిద్ధంగానే విత్తన రహిత ఫలాలను గమనించవచ్చు. మిగతా వాటిలో కృత్రిమంగా విత్తనాలని లేనటువంటి ఫలాలను తయారు చేస్తున్నారు. ద్రాక్షలో కానీ, టమాటాలో కానీ, దానిమ్మలో కానీ కృత్రిమంగా అంటే ప్రయోగపూర్వకంగా వీటిలో విత్తనాలు లేనటువంటి ఫలాలను తయారు చేస్తున్నారు. ఇక్కడ సహజంగా మాత్రం అరటిలో మనం సహజంగా గమనించవచ్చు. అనిషేక ఫలనంను ప్రేరేపించే హార్మోన్. ఆప్షన్ ఏ, ఆక్సిన్. ఆప్షన్ బి, సైటోకైనిన్. ఆప్షన్ సి, ఇథైలిన్. ఆప్షన్ డి, జిబ్బరెల్లిన్. సరైన సమాధానం ఆప్షన్ డి, జిబ్బరెల్లిన్. జిబ్బరెల్లిన్ అనేటటువంటి ఫైటో హార్మోన్ అంటే మొక్కల్లో ఉండేటటువంటి వృద్ధి కారకాలైనటువంటి జిబ్బరెల్లిన్ మనకి అనిషేక ఫలనం అంటే విత్తనాలు లేనటువంటి ఫలాలను ప్రేరేపించడానికి ఈ హార్మోన్ ఉపయోగపడుతుంది. కాబట్టి సరైన సమాధానం అనేది బి అవుతుంది. అనిషేక జననంలో క్రోమోజోమ్ల స్థితి. ఆప్షన్ ఏ, ద్వయస్థితికం. ఆప్షన్ బి, ఏకస్థితికం. ఆప్షన్ సి, ఏక లేదా ద్వయస్థితికం. ఆప్షన్ డి, ఏది కాదు. సరైన సమాధానం ఏకస్థితికం అంటే బి. మొదటి వాక్యం, కొన్ని జీవులు సంయోగ బీజాల నుండి
నేరుగా ఫలదీకరణం లేకుండా అభివృద్ధి చెందుతాయి. రెండవ వాక్యం, అనిషేక జననం అనేది ప్రకృతిలో సహజ సిద్ధంగా నిమ్న స్థాయికి చెందిన జీవులైన శైవలాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవాలలో జరుగుతుంది. పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఆప్షన్ బి, మొదటి వాక్యం సరికానిది, రెండవ వాక్యం సరైనది. ఆప్షన్ సి, రెండు వాక్యాలు సరైనవి. ఆప్షన్ డి, రెండు వాక్యాలు సరికానివి. సరైన సమాధానం ఆప్షన్ ఏ, మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఎందుకంటే మొదటి వాక్యాన్ని గమనించినట్లయితే ఇక్కడ కొన్ని జీవులు సంయోగ బీజాల నుండి నేరుగా ఫలదీకరణం చెందకుండానే అభివృద్ధి చెందుతాయి. అంటే ఇక్కడ మనం అనిషేక జననంలో మనం గమనించవచ్చు. దీనిలో అనిషేక జననంలో సంయోగ బీజాలు అనేవి ఫలదీకరణం చెందకుండానే ఈ సంయోగ బీజాలను నేరుగా జీవులుగా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఇది ఒక సరైనటువంటి వాక్యమే. ఇక రెండవ వాక్యాన్ని గమనించినట్లయితే అనిషేక జననం అనేది ప్రకృతిలో సహజ సిద్ధంగా నిమ్న స్థాయికి చెందిన జీవుల్లో జరుగుతుంది, కానీ ప్రోటోజోవాల్లో జరగదు. ఇక్కడ శైవలాలలో జరుగుతుంది, అదేవిధంగా శిలీంధ్రాలలో కూడా జరుగుతుంది, కానీ ప్రోటోజోవాలలో జరగదు. కాబట్టి ఇది సరైనటువంటి వాక్యం కాదు. కాబట్టి సరైన సమాధానం అనేది ఏ అవుతుంది. మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. మొదటి వాక్యం, అలైంగిక విధానంలో సంయోగ బీజాల కలయిక లేకుండా పిల్ల జీవులు ఏర్పడతాయి. రెండవ వాక్యం, అలైంగిక విధానంలో కేవలం ఒక జనక జీవి మాత్రమే పాల్గొంటుంది. ఇక్కడ పాల్గొంటుంది. పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఆప్షన్ బి, మొదటి వాక్యం సరికానిది, రెండవ వాక్యం సరైనది. ఆప్షన్ సి, రెండు వాక్యాలు సరైనవి. ఆప్షన్ డి, రెండు వాక్యాలు సరికానివి. సరైన సమాధానం ఆప్షన్ సి, రెండు వాక్యాలు కూడా సరైనవి. ఎందుకంటే మొదటి వాక్యాన్ని గమనించినట్లయితే ఈ అలైంగిక విధానంలో సంయోగ బీజాల కలయిక అనేది ఉండదు, కాబట్టే దీన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ఇక రెండవ వాక్యాన్ని గమనించినట్లయితే ఈ అలైంగిక విధానంలో కేవలం ఒక జనక జీవి మాత్రమే పాల్గొంటుంది. అంటే రెండు జనక జీవులు అవసరం లేదు, ఒక జనక జీవి నుంచే అనేకమైనటువంటి పిల్ల జీవులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఇది సరైన వాక్యమే. మొదటి వాక్యం కూడా సరైనటువంటి వాక్యమే. కాబట్టి రెండు వాక్యాలు కూడా సరైనవి. కాబట్టి సరైన సమాధానం అనేది సి అవుతుంది. ఈ క్రింది జీవులలో ముక్కలగుట అనే పద్ధతి ద్వారా ప్రత్యుత్పత్తి పొందే జీవి. ఆప్షన్ ఏ, అమీబా. ఆప్షన్ బి, హైడ్రా. ఆప్షన్ సి, బద్దె పురుగులు. ఆప్షన్ డి, ఈస్ట్. సరైన సమాధానం ఆప్షన్ సి, బద్దె పురుగులు. బద్దె పురుగులలో ముక్కలగుట అనేటటువంటి పద్ధతి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. మిగతా ఆప్షన్స్ని గమనించినట్లయితే అమీబాలో విచ్చిత్తి అనే పద్ధతి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అదేవిధంగా హైడ్రా మరియు ఈస్ట్ ఈ రెండిట్లో కూడా కొరకీ భవనం అనేటటువంటి పద్ధతి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఇక్కడ ముక్కలగుట అనేటటువంటి విధానం మనం బద్దె పురుగులో గమనించవచ్చు. ముక్కలగుట అనే పద్ధతిలో ఏర్పడే కొత్త జీవుల నిర్మాణం గుణం ఎలా ఉంటుంది? ఆప్షన్ ఏ, పైతరం దానికన్నా బలహీనంగా. ఆప్షన్ బి, పైతరం దానికన్నా క్లిష్టంగా. ఆప్షన్ సి, పైతరం జీవికి సమానంగా. ఆప్షన్ డి, పూర్తిగా భిన్నంగా. సరైన సమాధానం ఆప్షన్ సి, పైతరం జీవికి సమానంగా అనేవి కొత్త జీవుల గుణాన్ని కలిగి ఉంటాయి. ఎందుకంటే ముక్కలగుట అనేటటువంటి పద్ధతిలో జీవి అనుకోకుండా ఎన్ని ముక్కలుగా అయితే విభజించబడుతుందో అన్ని ముక్కలు, ప్రతి ముక్క కూడా ఒక కొత్త జీవిగా ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి
ఏర్పడినటువంటి ప్రతి జీవి కూడా తన తల్లి జీవికి సమానంగా ఉంటుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది సరైన సమాధానం అవుతుంది. అనిషేక జననం ద్వారా ఏర్పడిన జీవులు ఈ స్థితిని కలిగి ఉంటాయి. ఆప్షన్ ఏ ఏకస్థితిక, ఆప్షన్ బి ద్వయస్థితిక, ఆప్షన్ సి త్రయస్థితిక, ఆప్షన్ డి ఏ స్థితి ఉండదు. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఏకస్థితిక. ఎందుకంటే అనిషేక జననంలో సంయోగ బీజాల కలయిక చెందకుండా ఆ సంయోగ బీజాలే నేరుగా జీవులుగా ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి దీన్నే అనిషేక జననం అంటారు. అంటే దీంట్లో సంయోగ బీజాల ఫలదీకరణ అనేది జరగదు. కాబట్టి అవి ఏకస్థితికగా ఉండడం జరుగుతుంది. ఒకవేళ అది సంయోగ బీజాలు ఫలదీకరణం చెందినట్లయితే ద్వయస్థితికంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ సంయుక్త బీజం ఏర్పడదు, అంటే ఫలదీకరణం జరగదు. కాబట్టి ఇక్కడ ఆ జీవులు అనేవి ఏకస్థితికని కలిగి ఉంటాయి. ముక్కలగుట అనే పద్ధతి ప్రధానంగా ఏ పరిస్థితులలో జరుగుతుంది? ఆప్షన్ ఏ రాత్రిపూట మాత్రమే, ఆప్షన్ బి నీరు ఆవిరైపోయినప్పుడు, ఆప్షన్ సి ఆహారం లేకపోయినప్పుడు, ఆప్షన్ డి శరీరం నష్టం చెందినప్పుడు. సరైన సమాధానం ఆప్షన్ డి శరీరం నష్టం చెందినప్పుడు. ఇక్కడ ముక్కలగుట అనేటటువంటి విధానం చాలా నిమ్న శ్రేణికి చెందినటువంటి జీవులలో మనం గమనించవచ్చు. అంటే శిలీంధ్రాలు కానీ, లైకెన్లు కానీ, స్పైరోగైరా లాంటి జీవులలో మనం పరిశీలించవచ్చు. దీనిలో అనుకోకుండా శరీరం ఎప్పుడన్నా ముక్కలుగా విభజించబడ్డప్పుడు ప్రతి ముక్క కూడా ఒక కొత్త జీవిగా ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. శరీర నష్టం చెందినప్పుడు, అంతేగాని రాత్రిపూట కానీ, ఆహారం లేకపోయినప్పుడు కానీ, నీరు ఆవిరైపోయినప్పుడు కానీ ఇలాంటివి ఏం సంబంధం లేదు. కాబట్టి సరైన సమాధానం అనేది డి అవుతుంది. Subscribe for more videos.